హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఏంటా ఇలా చూపిస్తున్నానని చెప్పి చూస్తున్నారా ఫ్రెండ్స్? ఏం లేదు, మాకు తెలిసిన వాళ్ళైతే ఇక్కడ కొత్తగా మీల్స్ అనేది హోటల్ ఓపెన్ చేశారు. తెలిసిన వాళ్ళే, మా ఇంటి పక్కన 3 బిల్డింగ్స్ పక్కన ఉంటారనమాట. సో ఆల్రెడీ ఒకసారి టేస్ట్ అయితే చెయ్యండి అని చెప్పి మా అబ్బాయి షాప్ దగ్గరికి వెళ్తే వేరే పని మీద మామూలుగా ఇచ్చాడంట. వద్దు వద్దన్నా కూడా లేదు ఒకసారి ట్రై చేయండి చూడండి అని చెప్పి మనీ ఇస్తుంటే కూడా మా అబ్బాయి తీసుకోలేదంటండి. సో చూస్తున్నారు కదా, ఇదిగో రైస్ అయితే వేడిగా ఉంది, మనము వండుకున్నట్టుగానే ఉంది. అంటే హోటల్లో అంటే మామూలుగా పలుకుగా అట్లా అన్నట్టు ఉంటుంది కదా, లేదు చూస్తున్నారు కదా రైస్ ఎట్లా ఉందో. సో సింపుల్గానే ఇవి ఫ్రైస్ అయితే ఇస్తారు కదా ఏదో ఒకటి. ఇదైతే పప్పు అన్నమాట, ఇదైతే కర్రీ ఇచ్చారు, ఇదైతే ఫ్రై. దాంతోపాటు పూరీ కూడా చేశారు, పూరీ కూడా 3 పీసెస్ ఇచ్చారు. ఇది జస్ట్ వాళ్ళు 100కే సేల్ చేస్తున్నారంట ఫ్రెండ్స్. ఒకసారి చూడండి అని చెప్పి మా అబ్బాయి వెళ్తే ఇచ్చారంట. నేను యాక్చువల్గా అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కదా, ఎప్పుడన్నా పిల్లలు మామూలుగా ఏదైనా చికెన్ బిర్యానీ అన్నప్పుడు మాత్రమే వాళ్ళు బయట ఇక్కడి నుంచి బుక్ చేసుకుంటారు. సో నాకు నాన్ వెజ్ కన్నా కూడా ఎక్కువ వెజిటేరియన్ అంటేనే ఇష్టం. సో చూస్తున్నారు కదా సింపుల్గా, ఇంకా పికిల్ కూడా ఉందన్నమాట, అది పక్కన పెట్టేశాను నేను. సో పప్పు కర్రీ ఫ్రై ఇవి నంచుకోవడానికి. ఇలా రైస్ అయితే మాత్రం బాగా నచ్చింది నాకు. యాక్చువల్గా రైస్ నాకు పలుకుగా ఉన్నా కొంచెం ఎక్కువగా ఉడికినా కూడా నచ్చదు. సో మీలో ఎంతమందికి అయితే ఇలా నచ్చిందో, కానీ చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ ఇంకొక షాప్ అయితే ఉందన్నమాట. అంటే మెడికల్ షాప్ ఉంది. నేను స్కూల్ డేస్ నుంచి చూస్తున్నాను వాళ్ళని. సంతోషంగా ఇంత గుర్తుపెట్టుకొని, అరే మన దగ్గర ఉన్నవాళ్ళు కదా అని చెప్పి మా బాబు వద్దంటున్నా కూడా ఇచ్చి పంపించారు. అంటే అది ఎంత ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా అభిమానంతో అనేది ఇస్తే దాంట్లో ఉండే సంతోషం వేరు ఫ్రెండ్స్. ఈ రోజుల్లో చాలా వరకు మనం చేసిన మంచితనం అవన్నీ మర్చిపోయి అవసరం వచ్చినప్పుడు మాత్రమే మనల్ని యూజ్ చేసుకొని, ఒకవేళ మనకేదన్నా అవసరం వచ్చి వాళ్ళ దగ్గర చేయి దాచితే మనల్ని అడుగుతున్నారు కదా అని చులకన చేసి చూసేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో 100 రూపీస్లోనే వీళ్ళు ఇంత బాగా సర్వ్ చేస్తూ ఇస్తున్నా కూడా తీసుకోకుండా అని చెప్పి ఆల్రెడీ 2 ప్యాకెట్స్ ఇచ్చారు. మా అబ్బాయి ఇంకో ప్యాకెట్ పక్కన పెట్టాను. సో నిజంగా ఇలాంటి వాళ్ళని అయితే దేవుడు తప్పకుండా బ్లెస్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా అలానే అనుకోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో వాచ్ చేస్తున్నందుకు మీకు నచ్చితే కనుక ఎలా అనిపించిందో, నేను చెప్పిన వర్డ్స్ ఎలా అనిపించినాయో ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి. ముందు ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాను ఫ్రెండ్స్. సో బాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరు లంచ్ చేసేసారా? చెయ్యండి ఫ్రెండ్స్, బాయ్.